హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఆశ్చర్యపడే సీన్ ఒకటి ఉంది, అది ప్రేక్షకులు చూడాలి. అలాగే మళ్ళీ మళ్ళీ సౌందర్యని సాయి కుమార్ ఆ సాంగ్ చోటాకే నాయుడికి హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్ అంత అద్భుతంగా ఉంది. ఆ సాంగ్ అది నేనే నాకే నచ్చిందేమో అనుకున్నా. నాకు చెప్పిన ప్రతివాళ్ళు ఇందాక కూడా చాలా మంది చెప్పారు, అబ్బో ఆ పాట ఏంటంటే సిగ్నిఫికెంట్గా అడుగుతున్నారు, అదేంటంటే ఒక పాట చాలా బాగుందంటే అని. దట్ మీన్స్ అందరికీ ఆ సాంగ్ నచ్చి ఉండాలి. సో సాయి కుమార్ సినిమాలో పాటలు ఒక ప్రత్యేకత ఈ సినిమా ద్వారా వచ్చింది. మామూలుగా డైలాగ్ కింగ్ అంటారు, అతను బాగా డైలాగులు బాగా చెప్తాడు. అది ఎలాగూ ఆ ఫీలింగ్ ఎలాగ ఉంది. ఇందులో అడిషనల్గా చేసింది ఏంటంటే సాంగ్లో కూడా చాలా బాగా ఉన్నారు ఇద్దరు, అదొకటి. తర్వాత చిన్న సామాజిక ప్రయోజనం కూడా ఉంది సినిమాలో. న్యాయంగా పిజే శర్మ గారు వాళ్ళ అబ్బాయిని పెట్టుకుని శుభ్రంగా కామెడీ సినిమా లేదా రొమాంటిక్ కామెడీ లాగించేసి గబగబా డబ్బులు సంపాదించేసుకోవచ్చు. కానీ చిన్న ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నందుకు చిన్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశారు. ఒక రకంగా కత్తి మీద సామాలంటే సినిమా ఇది. మొత్తానికి హ్యాపీగా బయటపడ్డాం, ఎందుకంటే ఒక రాజా సెజ్ ఫిల్మ్ ఇది. దాని మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈనాడు వచ్చినటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, నా సాటి ఆర్టిస్టులు ఇంకా రాలేదు, వస్తారు, భవిష్యత్తు రామమూర్తి గారు వస్తారు, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అందరికీ నా నమస్కారం. నమ్మి చెడినవాడు లేడు, నమ్మకపోతే చెడిపోతాడు అన్న నానుడి మనకు తెలుసు. ఈ సినిమా పరిశ్రమని నేను 40 ఏళ్ల నుంచి నమ్ముకుని ఉన్నవాడిని. నేను సాధించింది ఏమీ లేకపోయినా నా తదనంతరం అంటే మనిషి ఉండగానే తదనంతరం కూడా వస్తుంది. నా పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా పిల్లలు, నేను ఏ ఫీల్డ్ అయితే నమ్ముకొని ఈ సినిమా ఫీల్డ్లో మనుగడ సాగిస్తున్నానో అందులోనే నా పిల్లలందరూ కూడా, 3 పిల్లలు కూడా ఈ సినిమా ఫీల్డ్కి అంకితమై ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నన్ను ఎలా ఆదరించారో, ఎలా గౌరవించారో, నేను చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ, వాళ్ళతో కూర్చునే తాహత లేనివాడిని అయినప్పటికీ నాకు వాళ్ళతో సరిసమానంగా కూర్చోబెట్టి, అలాగే ఇవాళ నా పిల్లలకు కూడా ఆ స్థానాన్ని ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ సినిమా విజయం అయింది. చాలా సాహసమైనటువంటి టైటిల్తో ఈ సినిమాను ప్రారంభించాం. చాలామంది నన్ను హెచ్చరించారు, ఎందుకు చేతులు కాల్చుకుంటారు, టైటిల్లోనే కాంట్రవర్సీ ఉంది, ఇంకేదైనా చేయొచ్చును కదా, ఇంకేదైనా సబ్జెక్ట్ చేయొచ్చును కదా అని నన్ను హెచ్చరించారు. అంటే ఏదో స్టార్ట్ చేసామండి, స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇంకా వెనక్కి కాలు వేయటం లేదు, చూద్దాం, బాగా తీయడానికి ప్రయత్నిస్తాం, ఎవరిని నొప్పించకుండా చేయడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి దీనికి సరైనటువంటి న్యాయం చేకూర్చే రైటర్స్ ఎవరు అంటే పరుచూరు బ్రదర్స్ అనుకొని వారి దగ్గరికి వెళ్ళాం. మొదటి నుంచి కూడా వారిద్దరూ కూడా, ఆ సహోదరులు ఇద్దరు కూడా నా ఎడల, నా కుటుంబం ఎడల, నా పిల్లల ఎడల ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నటువంటి వ్యక్తులు. వారిని వెళ్ళి మేము సంప్రదించిన వెంటనే, గురుగారు రండి నమస్కారం, సంప్రదించిన వెంటనే వారు సహృదయంతో ఈ సినిమాని రాయటానికి ఒప్పుకుని మాకు ఎంతో చేయూతనిచ్చి, మా అయ్యప్ప చెప్పినటువంటి వర్షానికి వాళ్ళు మెరుగులు దిద్ది ఈ సబ్జెక్ట్ని తయారు చేయడం జరిగింది. వారికి నాకు కృతజ్ఞతలు. ఇంక ఈ సినిమాలో పనిచేసినటువంటి నటీనటులు అందరూ కూడా నాకు ఎన్నో ఈ సినిమాల్లో కలిసి పనిచేసిన వాళ్ళం, అందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యంగా సౌందర్య గారు, ఆవిడ నేను అడిగిన వెంటనే ఒప్పుకొని, ఈ సినిమాలో మీరందరూ చూసే ఉంటారు, లేకపోతే చూస్తారు, అసలు ఎవరు ఊహించినటువంటి సీన్ ఒకటి చేసింది ఆవిడ. ఆ సీన్ ఇవాళ హాల్లో చప్పట్లతో, కరదాల ధ్వనులతో ఎంతో గొప్ప ఇదిగా రిసీవ్ చేసుకున్నారు. అంచేత ఆవిడకి కూడా నా కృతజ్ఞతలు. ఇంకా చోటా నాయుడు గారు నాకు కావలసిన వాడు, నా పిల్లలకు బాగా కావలసిన వాడు, మేము వాళ్ళు కూడా ఒకే కుటుంబంగా బతుకుతున్న వాళ్ళం. వెళ్ళి అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నప్పటికీ నాకు చోటా గారు
సినిమా చేయటానికి ఎంతో గొప్పగా చిత్రీకరించి ఈ సినిమాని చాలా ఇదిగా తయారు చేశారు. కుల మత వర్ణం ఏవి కూడా పుట్టుకతో మనకి ఆపాదించినవి కాదు, పుట్టిన తర్వాత మనకి వచ్చినవి. ఏ మతస్థుడైనా, ఏ కులం వాడైనా, ఏ వర్ణం వాడైనా ప్రవహించే రక్తం ఒకటే, అది ఎరుపు. అంచేత కులమతాలు దాంట్లో విభేదాలు కానీ వైషమ్యాలు కానీ దేనికి తావు లేదు అని చెప్పినటువంటి సబ్జెక్టే ఇది. అందరూ ఏకంగా కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి దానికి హంగులు పక్క నుంచి సమకూర్చి ఒక లవ్ ట్రాక్ బిట్వీన్ సాయి అండ్ సౌందర్య, అలాగే కామెడీ ఆలి, వీళ్ళందరూ అందరి కోఆపరేషన్తో ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమా తీసామని ఇప్పుడు చెప్పుకోవచ్చు ధైర్యంగా. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసుకున్నాం. ఇందాకే నాకు ఒక వార్త తెలిసింది, మా లోగో చేసిన వారు అతను ముస్లిం. అతను ఎవరో పెద్దలకు ముస్లింస్ చెప్పి సినిమా చూడమని చెప్పడం, వారు చూడటం, వాళ్ళు ఒక కితాబ్ ఇచ్చారు. ఈ సినిమా ఈ మొన్న జరిగినటువంటి పాత బస్తీలో గొడవలకు ముందు రిలీజ్ అయి ఉంటే ఆ గొడవలు జరిగి ఉండేవి కాదు అని. అది ఒక పెద్ద సర్టిఫికేట్ ఫర్ దిస్ పిక్చర్. అంచేత ఈ విజయానికి చాలా మంది పెద్దలు, ఇండస్ట్రీ మొత్తం, పాత్రికేయులు అందరూ కూడా ఎంతో మాకు సహకరించారు. వాళ్ళందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున నా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ Volga videos. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. Please do subscribe to Volga videos.